తనైతే నన్నే వదిలి వెళ్ళిపోయాడు. అత్తయ్య, మనందరం కలిసి చంపేశాం పండిత రామకృష్ణని. వారు మనందరికీ ఒక విషయం చెప్పాలని ప్రయత్నించారు. ఇక ఈ విషయం అయితే మనందరి తలరాత్రిలో రాసిపెట్టి ఉంది. కానీ ఎవరు ఆయన మాట వినిపించుకోలేదు, ఆయన్ని అర్థం చేసుకోలేదు. పైగా అందరూ కలిసి ఆయన అవమానించారు. మీరు పండిత రామకృష్ణని చంపేశారు మహారాజా. మహారాణులు ఇద్దరూ చంపేశారు. కొత్త వాళ్ళు మీరు ఇంకా చెప్పాలంటే నేను కూడా చంపేశాను పండిత రామకృష్ణని. గురువర్యులు కూడా చంపేశారు. మహారాజా, ఇది ఆత్మహత్య కాదు మహారాజా. మనందరం కలిసి పండిత రామకృష్ణని హత్య చేసి చంపేశాం. శాంతించండి మహామంత్రి. మేము కూడా పండిత రామకృష్ణని ఇదే అడగాలనుకున్నాము. ఇదేనా వారికి మా మీద ఉన్న స్నేహభావం? చిన్న విషయానికి మా మీద అలిగారా వారు? మేము ఇంతకు ముందు కూడా వీరిని తిట్టాం, కానీ మేమే కదా ప్రతిసారి వారిని క్షమాపణ కోరాము. మేము వారిని అసలు అవమానించాలనుకోలేదు. కానీ ఏం జరిగిందో తెలియట్లేదు. గురువర్యులతో వివాదం జరిగేసరికి మాకు ఆవేశం వచ్చింది. మేము చెప్తున్నాము కదా, తప్పంతా మాదే. పదండి ఇక్కడి నుంచి. అలాగే. లేదంటే నెమ్మదిగా ఈ రామకృష్ణ పండితుణ్ణి నేనే హత్య చేశానని వీళ్ళందరూ అనుకుంటారు. ఆగండి గురువర్య, నాకంతా తెలుసు. రామకృష్ణుల వారి ముఖాన్ని మీరు చూడలేకపోతున్నారు, నేను కూడా చూడలేకపోతున్నాను. కానీ ఏం చేయగలం? చూసి తీరాల్సిందే కదా. చూడండి రామకృష్ణుని, రండి, ఇలా వచ్చి చూడండి. గురువు గారు, మొహంలో దుఃఖభావన తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దుఃఖభావన లేకపోతే మనం దొరికిపోతాం. నన్నేం చేయమంటారా? రామకృష్ణ పండితుడు చనిపోయిన వార్త నాకు బాధ కలిగించడం లేదు. అయినా సరే నేను బాధగా ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తాను. మొసలి కన్నీళ్లు కార్చకండి గురువుగారు, ఏడవండి. రండి గురువర్య. బాధపడకండి గురువర్య. రామకృష్ణ పండితుడా, లేవండి. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను రామకృష్ణ. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. మణి, నేను నమ్మలేకపోతున్నాను. ఎంత చక్కగా నాటకాలు ఆడుతున్నారో మన గురువు గారు. నీకు ఈ రోజు తెలిసిందా? నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు నాకు తగ్గ పోటీగా ఇంకెవరుంటారు రామకృష్ణ పండితుడా? లేవండి, లేవండి, లేవండి రామకృష్ణ పండితుడా. ఇదంతా చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది రామా? అసలు నీకు తెలీదా ఆత్మహత్య చేసుకోవటం పాపం అవుతుందని? ఇప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని చూడు, మహారాజుని చూడు, మిగతా అందరినీ చూడు. అందరూ ఎంతో బాధపడుతున్నారు. అవునమ్మా, వాళ్ళు కొంతకాలం బాధపడతారు, నన్ను తలుచుకొని ఏడుస్తారు కూడాను. కానీ కొంతకాలం తర్వాత అందరూ మళ్ళీ మామూలుగా బతకడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎవరి కోసము ఎవరి జీవితమూ ఆగదు కదమ్మా. కాకపోతే నా కుటుంబం నేను లేని లోటుని మర్చిపోలేదు. నాకు ఇది కూడా తెలుసు, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని. అలా చేసిన వాళ్ళకి నరకమే ప్రాప్తిస్తుందని కూడా తెలుసు. కానీ విజయనగరాన్ని స్వర్గంగా మార్చడం కోసం నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యానమ్మా. నువ్వే చెప్పమ్మా, నిన్ను ఆపడానికి నేను ఇంకేం చేయగలను? ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావంటే సమస్త విజయనగరం నరకంలా మారిపోతుంది కదమ్మా. అందుకే నేను నా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మొత్తం సమాజం, ఒక రాజ్యం మొత్తం బాధపడే కంటే ఒక వ్యక్తి, అతని కుటుంబం బాధపడటం మేలు కదమ్మా. నీకు గుర్తుండే ఉంటుంది, నువ్వు దక్షుడు అలాగే అతని పరివారం యొక్క అహంకారాన్ని అంతం చేయడం కోసం సతీ రూపంలో యోగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నావు కదమ్మా. అలాగే నా వద్ద కూడా ఈ విజయనగరాన్ని రక్షించడం కోసం ఎందుకంటే వేరే మార్గం దొరకలేదమ్మా.
సరే, నువ్వు ఏదైతే చెయ్యాలో అది చేశావు. నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేశావు. కానీ నీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు నీ ఆత్మ ఏమవుతుంది? స్వర్గానికి వెళ్లే దారినైతే నువ్వే స్వయంగా ఆత్మహత్య చేసుకొని మూసేసుకున్నావు. మరేం పర్వాలేదమ్మా. నరకంలో కూడా నీకు ఎటువంటి స్థానము లేదు. యమధర్మరాజు కూడా నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ ఎందుకమ్మా? వారికి అనిపిస్తోంది నువ్వు నరకంలో కూడా సమస్యలను తీసుకొస్తావు అని. నువ్వు ఎంత గందరగోళం చేశావంటే రామా, నిన్ను ఎవ్వరు కూడా నరకానికి కూడా రానివ్వరు. ఇక నువ్వు నన్ను కూడా మోసం చేశావు. అందుకని యమధర్మరాజు నిన్ను తీసుకెళ్లాలని అనుకోవడం లేదు. మరైతే అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నువ్వు ఇదే విధంగా విజయనగరంలో ఆత్మలా మారి తిరుగుతూ ఉండాలి రామా. అయ్యో వద్దమ్మా, అలా మాత్రం అనకండి. భూతంలో మారి తిరుగుతూ ఉండాలా? ఇదేం పరిస్థితి? ఇదే నీకు పడిన శిక్ష రామా. దయచేసి లేవండి మిత్రమా. లేదు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరు వెళ్ళడానికి వీల్లేదు రామకృష్ణ. అమ్మా అమ్మా, కావాలంటే నువ్వు నా ప్రాణాలు తీసుకో. రామకృష్ణ పండితుని ప్రాణాలు మాత్రం తిరిగిచ్చేయమ్మా, తిరిగిచ్చే. రామకృష్ణ పండితుడా, ఈ దీర్ఘ నిద్ర నుండి లేవండి. వద్దమ్మా, దయచేసి అలా అనొద్దు. కొంచెమైనా జారి చూపించండి. నువ్వు కూడా సతీదేవి రూపంలో దేహాన్ని త్యాగం చేసిన తర్వాత పార్వతీదేవి రూపంలో మరో జన్మ ఎత్తావు కదా. నాకు కూడా మరో జన్మ ఎత్తే అవకాశం లేదా? ఏదో ఒకలా పుట్టించు. పిల్లి, సునకం, ఆవు, ఎలాగైనా పర్లేదు. కానీ దయ్యంలా మాత్రం తిరగకుండా చూడమ్మా, దయ చూపించమ్మా. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది రామా. ఇక నీ శిక్ష ఏంటంటే నువ్వు పండిత రామకృష్ణగా మారి తిరిగి వెళ్ళాలి. తాతాచార్యులతో గొడవ పడుతూనే ఉండు. నీ కుటుంబం నిన్ననే వ్యంగ్యమైన మాటలను భరిస్తూ ఉండు. నువ్వు నాకు విజయనగరం నుండి విముక్తిని ఇవ్వలేదు. నేను నీకు పండిత రామకృష్ణ నుండి విముక్తిని ఇవ్వలేను. కానీ నేను ప్రాణాలతో తిరిగొచ్చాక నువ్వు మళ్ళీ వెళ్ళిపోతాను. మరో 40 ఏళ్ల వరకు కృష్ణదేవరాయ అలాగే విజయనగరం మీద నా కృప ఇలాగే ఉంటుంది రామా. తదాస్తు. లేవండి, లేవండి, లేవండి రామకృష్ణ పండితుడా, లేవండి. నేను మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. లేవండి, కావాలంటే నేను మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. లేవండి, లేవండి రామకృష్ణ, లేవండి రామకృష్ణ, లేవండి, 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 లేవండి రామకృష్ణ, లేవండి, రామకృష్ణ, లేవండి. రామా, గురుగారు, లేవండి రామకృష్ణ పండితుడా, లేవండి. ఇంకెంత లేస్తాను గురుదేవా? నేను లేచాను. ఎవరు మాట్లాడారు? నేనే మాట్లాడాను. ఇతను నిజంగానే లేచాడు. నేను ప్రాణాలతోనే ఉన్నాను కదా. ఒకవేళ అమ్మ నా ప్రాణాలు తీయలేదు కదా. రామా, నువ్వు బ్రతికే ఉన్నావా? రామ బ్రతికే ఉన్నాడు. అమ్మవారికి ధన్యవాదాలు. నాకు ముందుగానే అనుమానం కలిగింది. ఇతను చావలేదు, చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాడు. ఇదేదో కొత్త పన్నాగంలా ఉంది. పండిత రామకృష్ణ, మీరు బ్రతికే ఉన్నారు. మీకు తెలియదు. మీరు మాకు, సమస్త విజయనగరానికి మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. ప్రాణాలతో మరలా తిరిగి వచ్చి. ఈ గౌరవానికి ధన్యవాదాలు మహారాజా. దేనికోసమే నాటకం ఆడారా రామకృష్ణ పండితుడా? ఈ రామకృష్ణ పండితుడు ఇదే కోరుకుంటున్నాడు. ఇతను చనిపోయినట్టు నటిస్తే అందరూ ఇక్కడికి వస్తారు. అందరి ముందు అతను ప్రాణాలతో లేచి నాయకుడు కావాలని. మీ అందరికీ గుర్తుందా? కొన్ని రోజుల క్రితమే రామకృష్ణ పండితుడు తన శ్వాసను ఆపి చనిపోయినట్టుగా నటించాడు. ఎందుకు రామకృష్ణ పండితుడా, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? గురువర్య, మేము మీకు నమ్మకంగా చెప్పగలము, పండిత రామకృష్ణ ఎటువంటి నాటకం ఆడలేదు. వారు చనిపోయారు, ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఎన్ని గంటల పాటు తన ఊపిరిని బిగబట్టి ఉంచలేరు. పైగా ఇక్కడి ప్రజలందరూ కూడా
పండిత రామకృష్ణ శవాన్ని బావిలో తేలుతూ ఉండగా చూశారు. పండిత రామకృష్ణ చనిపోయారు, కానీ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒప్పుకుంటున్నాను మహారాజా, కానీ చనిపోయిన తర్వాత ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేరు కదా. మరి ఇతనెలా తిరిగొచ్చాడు? పండిత రామకృష్ణ, మీరు చనిపోయిన తర్వాత ఎలా తిరిగి వచ్చారు? గురువుగారి దయ వల్లే. అసలు ఏం జరిగిందంటే యమదూతలు నన్ను పట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఉన్నట్టుండి గురుదేవులు వాళ్ళ సమక్షానికి వచ్చారు. ఈయన్ని చూడగానే వాళ్ళు భయపడి నన్ను వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత చూస్తే నేను ప్రాణాలతో లేచి కూర్చున్నా. మహారాజా, జీవన మరణాలనేవి అమ్మవారి చేతిలోనే ఉంటాయి కదా. యమదూతల విషయంలో నేను చమత్కరించాను. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరికి మాత్రం తెలుసు. ఇప్పుడు నాకైతే చాలా చాలా ఆకలిగా ఉంది. మీరు పదండి, ఇంటికి వెళ్దాం. నిన్నటి నుంచి ఏమీ తెలియదు కదా. శారదాదేవి, ఉన్న పళంగా మేము కూడా అలానే వచ్చేసాం. మాకు బాగా ఆకలిగా ఉంది. పండిత రామకృష్ణ, మేమేం ఆలోచిస్తున్నామంటే మేము కూడా మీ నివాస స్థలానికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని. అలాగే మహారాజా. పదండి మహారాజా. పదండి, చివరికి అంతా మంచిగా జరిగింది. రండి. రామకృష్ణ పండితుడా, నువ్వు నన్ను ఎగతాళి చేశావు. అవును గురుదేవా, మీరు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ నాదొక నివేదన, మీరు ఏదైతే విషయాన్ని అర్థం చేసుకోలేరో మీరు దానికి పెడర్థాలు తీసి తప్పుడు పనులు మాత్రం చేయకండి. ప్రణామాలు. రామకృష్ణ పండితుడా, నన్నే ఎగతాళి చేస్తావా? నాకు తెలుసు ఇది కూడా నీ పన్నాగమే అయ్యుంటుంది. ఇందులో నువ్వు ఖచ్చితంగా నన్ను ఉపయోగించడానికి ప్రయత్నం చేసి ఉంటావు. నేను దీనిని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా అన్నం పెట్టమ్మా. పెట్టడం కుదరదు. కుదరదండి, ఇంకా చాలా మంది భోజనం చేయాలి కదా. అయ్యో, కానీ నేనైతే చనిపోయి ఇప్పుడే కదా మళ్ళీ బతికొచ్చాను. నువ్వు చనిపోయి ప్రశాంతంగా నిద్రపోయావు, కానీ మేమందరం బ్రతికే కదా ఉన్నాం. నువ్వు చనిపోయావనే కబురు విన్న తర్వాత నీకంటే ఎక్కువగా మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. లేస్తావా లేక కర్రతో కొట్టాలా? శారదాదేవి, మహారాజా, గొంతు నాది, కానీ మాటలు మాత్రం అత్తయ్యవి. సరే. అయ్యో అమ్మా, ఇదంతా చూడ్డానికైనా మళ్ళీ నన్ను బతికించావు. ఇక మీరు మాకిప్పుడు నిజం చెప్పాల్సిందే. ఇదంతా ఏదైతే జరిగిందో అది ఎలా జరిగింది? అమ్మ నగరాన్ని వదిలి వెళ్ళిపోతుందని మీరు ఎందుకన్నారు? మహారాజా, ఇక ఆ విషయాలన్నింటినీ వదిలేసేయండి. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మరో 40 ఏళ్ల వరకు అమ్మ కృప యథావిధిగా మీ మీద అలాగే మొత్తం విజయనగరం మీద ఉంటుంది. అలాగే మన విజయనగరం ధనధాన్యాలతో సమృద్ధిగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. మంచిది పండిత రామకృష్ణ. ఆహాహా, ఎంత బాగా చేసిందో పాయసం అమ్మ. అత్తయ్య కాదు, నేను తయారు చేశాను. అదే అనుకుంటున్నాను, ఏమిటింత చండాలంగా ఉందని. చిచి, అస్సలు బాలేదు. చిచి, అంత దారుణంగా ఉందా?
అయితే సరే, అంత దారుణంగా ఉంటే తినాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. తీసుకో. నేను మీతో కాదు, నాకు నేనే చెప్తున్నాను. సరదా పాయసం పాత్ర తీసుకో. వద్దు వద్దులే, నువ్వు చాలా కష్టపడి చేసుంటావు కదా, తినేస్తాను సరేనా? ఇదిగో. నువ్వు రుచి చూడగలిగుంటే బాగుండేది, అప్పుడు నీకు కూడా అర్థమై ఉండేది. ఈ పనిలో మాత్రం మీ అమ్మ ఎంత గొప్పదనే విషయం. కానీ ఈ విషయం తనకి చెప్పొద్దే, మహిళలు ప్రశంసల్ని తలకెక్కించుకుంటారట. నాన్న, కొంచెమైనా ఆలోచించండి, ఇలా చిరాకు పడుతూ తిరగండి. మరేం పర్వాలేదులే భాస్కర్, ఈ పౌర్ణమికి చాలా ఘనంగా నీ అన్నప్రాసన వేడుక జరుగుతుంది కదా, అప్పుడు నువ్వు కూడా శారద చేతి పాయసాన్ని రుచి చూడొచ్చు సరేనా? అన్నప్రాసన తర్వాత నేను కూడా మిమ్మల్ని చిరాకు పెడుతూ తింటాను. మిమ్మల్ని కనీసం రుచి కూడా చూడనివ్వను. శారదా, పాయసం ఎంత చేసావు? 2-3 రోజులైతే వస్తుంది. ఓ పని చేద్దామా, నీ పాయసాన్ని పాత్రల్లో నింపి భాస్కర్ అన్నప్రాసన్న వేడుకకి ఆహ్వానం కింద అందరికీ పంపిద్దామా? నేను ఇంత మంచి పాయసం తయారు చేశాను, కానీ మీరు అందరికీ పంచుతాం అంటున్నారా? నువ్వు నీ పుత్రుడి కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవా? ఆలోచించు, అన్నప్రాసన ఆహ్వానంతో పాటు అందరి ఇళ్లకి పాయసం కూడా వెళ్తే ఎంత బాగుంటుందది. అవును బాబు గారు, బాగుంటుంది. అక్క చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను అన్నప్రాసన ఆహ్వాన పత్రిక. నువ్వు తీసుకుని వెళ్తావా? నీకు అసలు అన్నప్రాసన అంటే ఏమిటో కూడా తెలుసా? అవును బాబు గారు, తెలుసు. మీరే చెప్పండి, అన్నప్రాసన అంటే ఏంటి? గోవిందు, అన్నప్రాసన అంటే ఏమిటంటే ఆ రోజు శిశువుకి మొదటిసారి పాయసం రూపంలో అన్నం తినిపించడం జరుగుతుంది. మరి నాకెందుకు అన్నప్రాసన జరగలేదు? జరిగే ఉంటుంది, నువ్వు శిశువుగా ఉన్నప్పుడు. మరి నాకెందుకు అది గుర్తులేదు? భాస్కర్ అన్నప్రాసన గురించి ఆలోచించండి, అందరినీ ఆహ్వానించాలి. బావగారు, మీరు అస్సలు కంగారు పడకండి, నేనున్నాను కదా. అందుకే కదా నా కంగారు. నేను చెప్పేది వినండి, ఇప్పటి నుండి ఆహ్వానాన్ని పంపించడం మొదలు పెట్టేయండి. నాన్న, నాకంటే ఎక్కువగా మావయ్య ఆనందపడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. నాకు నా వారు దొరికారు. వారి గురించే నేను ఎదురు చూశాను. పైగా ఆయన కూడా నేను ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నానో నన్ను అంతగానే ప్రేమిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన కుటుంబం నన్ను ఇష్టపడితే అంతే చాలు. ఇక ఇవాళ మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి నేను వారి నివాస స్థలంలో ఉంటాను. ఆయనతో పాటుగా ఆయన కుటుంబాన్ని కూడా నా కుటుంబం చేసుకోవడం కోసం. అన్నగారు, మీరా? నాకు నా వారు దొరికారు. వారి గురించే నేను ఎదురు చూశాను. పైగా ఆయన కూడా నేను ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నానో నన్నంతగా ప్రేమిస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి అసలు ఏంటిదంతా? అక్క, నువ్వు త్వరగా పాయసాన్ని ఇవ్వు. నేను అందరికంటే ముందు గురువర్యులు తాతాచార్యుల ఇంటికి వెళ్తాను. ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళడానికి అంత ఆతృత? అవును బావగారు, ఈ మధ్య అక్కడికి వెళ్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వింటున్నారు కదా నాన్న, ఖచ్చితంగా ఏదో విషయం ఉందని అనిపిస్తుంది. అందుకనే పాయసం తీసుకుని అక్కడికి వెళ్తానంటున్నారు. అక్క, 2 పాత్రలు పాయసం ఇవ్వు సరేనా? 2. రెండెందుకు? ఒకటి గురువర్యుల కుటుంబం కోసం, ఇంకొకటి ప్రత్యేకంగా అనంత గారి కోసం. తెలుసు, నాకు ముందే తెలుసు ఇది అనంతమైన గందరగోళం అని. లేదు బాబు గారు, అనంత గందరగోళం కాదు. ఆమె చాలా మంచి మనిషి, అందంగా ఉంటుంది, గుణవంతురాలు, సంస్కారవంతురాలు. అన్నపూర్ణ, అనురాధ, రాధ కూడా. నువ్వేమో తన గోవిందుడివి. అలాగని ఆమె అంటుంది బావగారు. నువ్వు అసలు అక్కడికి వెళ్ళనే కూడదు, వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు వెళ్ళకూడదు? తప్పకుండా వెళ్తాడు. ఒకవైపు నా తమ్ముడు గురువరుల ఇంటికి వెళ్ళి మీ పని తగ్గిస్తున్నాడు, కానీ ఇక్కడ మీరేమో. శారదా, నీకు అర్థం కావడం లేదు. తను పాయసం ఆహ్వానం మాత్రమే తీసుకుని వెళ్ళడం లేదు, తన హృదయాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నాడు. పని తగ్గించడం అటుంచు, సమస్యల్ని రెట్టింపు చేయబోతున్నాడు. గుర్తుంచుకోండి, నా తమ్ముడు గురించి ఏమైనా అన్నారంటే. అయ్యో, నీ తమ్ముడు చేయకూడని పని ఏమైనా చేశాడంటే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నా తమ్ముడు వెళ్తాడు, గురువరుల ఇంటికి ఆహ్వాన పత్రిక తీసుకుని తనే వెళ్తాడు. శారదా, విషయాన్ని అర్థం చేసుకో, నిప్పుతో చలగాటం ఆడకూడదు. మీరు నా తమ్ముడి గురించి ఆలోచించకుండా భాస్కర్ అన్నప్రాసన గురించి ఆలోచించడం మంచిది. పద గోవిందు. నేను నీ తమ్ముడు గురించి కాదు, గురుదేవుల గురించి ఆలోచిస్తున్నాను. ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత ఏం జరుగుతుందో ఏమిటో. ఆ ఇంటి అమ్మాయి, ఈ ఇంటి అబ్బాయి. భూకంపం వచ్చేసింది నాన్న. గురువర్యుల కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది.